హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నిన్న నైట్ యుఎస్ మార్కెట్స్ సోమవారం మంచి ర్యాలీ చేశాయి. మన ఇండియన్ మార్కెట్ ఎలాగైతే సోమవారం మంచి ర్యాలీ చేసిందో యుఎస్ మార్కెట్ కూడా లాస్ట్ 3 డేస్గా మంచిగా ర్యాలీ చేస్తున్నాయి. ఇయర్ ఎండింగ్ 2025 ఇయర్ ఎండింగ్ శాంతా ర్యాలీ మొత్తం అంతా బాగా మంచిగా యుఎస్ మార్కెట్ కూడా మంచిగా ఉన్నాయి. యుఎస్ మార్కెట్ 2023 కావచ్చు, 2024, 2025 డబుల్ డిజిట్ గ్రోత్ తో స్టాక్స్ కూడా పెరిగాయి. మొత్తం లాస్ట్ 3 ఇయర్స్గా. ఈ ఇయర్ కూడా టారిఫ్ ఇన్ఫ్లేషన్ కనుక లేకపోయి ఉంటే మంచి బుల్ రన్ నడవడానికి ప్రధాన కారణం ఉండే టారిఫ్ అన్సర్టనిటీ ఉండడం వల్ల ఇంత ఉన్నా కూడా యుఎస్ ఈ రోజుకి 17 to 18% గ్రోత్ ఉంది. S&P 500 ఆల్ టైమ్ హైలో ఉంది. ఆల్మోస్ట్ $7,000 టచ్ చేయాలని అనుకుంటుంది. అంటే లాస్ట్ 2 ఇయర్స్గా 24% గ్రోత్ ఇచ్చి ఇయర్ మాత్రం 17 to 18% రిటర్న్స్ ఇచ్చింది. దీనికి ప్రధాన కారణం టారిఫ్ ఇన్ఫ్లేషన్ లేకపోయింటే ఇంకా మంచిగా ర్యాలీ ఉండు మార్కెట్. అందులోనూ 2026లో మంచి రేట్ కట్స్ ఉంటాయని చెప్పి మార్కెట్ ఎక్స్పెక్ట్ చేయడం, ఇన్ఫ్లేషన్ కొంచెం కూల్ ఆఫ్ అవుతుంది, ఈ టారిఫ్ కొన్ని తగ్గుతాయి ప్రపంచ దేశాల మీద వేసినట్టు దాని మీద, కాబట్టి కొంచెం టారిఫ్ కూడా కంట్రోల్లో ఉంటుంది, ఇన్ఫ్లేషన్ కంట్రోల్లో ఉంటుంది. ట్రంప్ నియమించే వ్యక్తే ఫెడ్ చైర్గా వస్తాడు. ఇలా చాలా కారణాలన్నీ మార్కెట్లో లాస్ట్ యుఎస్ అన్ఎంప్లాయ్మెంట్ రేటు, యుఎస్ సిపిఐ డేటా వచ్చినప్పటి నుంచి మంచిగా ర్యాలీ చేస్తున్నాయి మార్కెట్. మనం మాట్లాడుకున్నట్లుగా యుఎస్ సిపిఐ, యుఎస్ అన్ఎంప్లాయ్మెంట్ ఇవి చాలా చాలా వెరీ క్రూషియల్ మార్కెట్కి. అవి మార్కెట్కి అనుకూలంగా వచ్చాయి, మార్కెట్ ర్యాలీ చేస్తుంది. ప్రతి దేశంలో ప్రతి మార్కెట్ ర్యాలీ చేస్తుంది, ఒక క్రిప్టో కరెన్సీ తప్ప. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. క్రిప్టో కరెన్సీకి చీప్ లిక్విడిటీ కావాలి. చీప్ లిక్విడిటీ ఇంకా మార్కెట్ ఇంకా దొరకలేదు. ఈ కారణంగానే క్రిప్టో కరెన్సీ ఫాలో అవుతూనే ఉన్నాయి. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. క్రిప్టో కరెన్సీలో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు. చూద్దాం ఫ్రెండ్స్, డేటా చూసి మొత్తం మాట్లాడదాం. మండే కూడా మార్కెట్ స్టేబుల్ ఉండడానికి ఆస్కారం ఉంది, లేదా పెరగడానికి ఆస్కారం అని చెప్పి మనం మాట్లాడుకున్నాం. ఎందుకు? మార్కెట్లో ప్రజెంట్ ఎటువంటి సెంటిమెంట్ లేదు. ఆల్రెడీ మనం ఈ కొంచెం రాబోయే రోజుల్లో వడ్డీ రేటు తగ్గడానికి ఆస్కారం ఉంది కాబట్టి మార్కెట్ కొంచెం పాజిటివ్ సెంటిమెంట్ గానే ఉంది. అందులోనూ ఇయర్ ఆన్ ఇయర్ ఎండింగ్ శాంతా ర్యాలీ ఇలాంటివన్నీ ఉన్నాయి కాబట్టి సెంటిమెంట్స్ ఇవన్నీ కాబట్టి మార్కెట్ కొంచెం పాజిటివ్ గా మూవ్ అయింది. చూడండి, నిన్న డౌ జోన్స్ కావచ్చు, #S&P 500 మొత్తం ఆల్మోస్ట్ అన్ని పెరిగాయి మంచిగా. నిన్న మనకు ఐడియా ఉంది యుఎస్ లో ఏ బబుల్ రాబోతుంది అని. ఈ టిక్ టాక్ మనం మాట్లాడుకున్నాం కదా, యుఎస్ లో కొనబోతున్నారు అని చెప్పి. దానివల్ల ఏ క్లౌడ్ కంప్యూటింగ్ మంచి ర్యాలీ చేసాయి, ఇది ఒరాకిల్ ఇవన్నీ. ఇప్పుడు నిన్న మనం లాస్ట్ 4 days బ్యాక్ 5 days బ్యాక్ మాట్లాడినాం. అమెరికా యుఎస్ కి H200 చిప్స్, ఏ పవర్ఫుల్ చిప్స్ ఇవి అమ్మడానికి ఒప్పుకుందని. ఇప్పుడు యుఎస్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుందంటే ఫిబ్రవరి కల్లా ఈ ఏ చిప్స్ చైనాకి అమ్మకాలు జరగాలి అని చెప్పి మాట్లాడుకుంటున్నారు. ఈ కారణంగా రాబోయే రోజుల్లో అదే జరిగితే ఎన్విడియా ఇంకా మంచి పర్ఫామ్ చేస్తుంది. ఆల్రెడీ ఇది వెరీ హెవీ వెయిట్, ఆల్మోస్ట్ 4 trillion ఆఫ్ మార్కెట్. ఇది 4.4 ఉంది ఇప్పుడు ప్రజెంట్. మీరు చూడండి, ఆల్మోస్ట్ 4.4 trillion అంటే భారతదేశ ఎకానమీ కంటే ఎక్కువ ఇది, ఇంకా
చాలా దారుణంగా ఉంది మార్కెట్ క్యాప్ అయితే, అంత హై ఉంటుంది. ఏ మొత్తం నడిపిస్తుంది ఇది. ఎన్విడియా పడిందంటే ఏ ఎంత పడింది. నిన్న ఆ న్యూస్ రావడం, ఫిబ్రవరిలో చైనాకి H200 చిప్స్ అమ్మాలని న్యూస్ రావడం, ఏ స్టాండర్డ్ ఇంకా మంచిగుంది, ఇన్వెస్ట్ ఇంకా మంచిగుంది అనే సెంటిమెంట్ నిన్న ఇన్వెస్టర్లో రావడం వల్ల నిన్న ఏకి సంబంధించిన చిప్స్ కానీ ఏ స్టాక్స్ కానీ మొత్తం ర్యాలీ చేశాయండి. ఒరాకిల్ కూడా 3% పెరిగింది. మెక్రాన్ టెక్నాలజీ 4% పెరిగింది. మెక్రాన్ టెక్నాలజీ అసలు ర్యాలీ చేస్తూనే ఉంది. అసలు ఏ చిప్ సెట్లో మంచి పర్ఫార్మ్ చేస్తుంది. అది ఎన్విడియా ఒరాకిల్ కంటే మెక్రాన్ టెక్నాలజీ చాలా బాగా పర్ఫార్మ్ చేస్తుంది ఈసారి. మైక్రోసాఫ్ట్ కావచ్చు, అమెజాన్ కావచ్చు, నిన్న ఆల్మోస్ట్ ప్రతి ఒక్కటి మంచిగా పెరిగింది. నిన్న క్రూడ్ ఆయిల్ కూడా పెరిగింది ఫ్రెండ్స్, 2% దాకా, ఆల్మోస్ట్ 57.88, ఆల్మోస్ట్ $58 క్రూడ్ ఆయిల్ పెరిగింది. ఎందుకు క్రూడ్ ఆయిల్ పెరిగింది? ట్రంప్ ఏం చేస్తున్నాడంటే నిన్న నైట్ ఈ వెనిజులా నుంచి ఆయిల్ ట్యాంకర్స్ ఉంటాయి కదా, దాన్ని బ్లాక్ చేయించాడు సముద్ర జలాల్లో. దీనివల్ల సప్లై అండ్ డిమాండ్ ప్రాబ్లం అవుతుందని చెప్పి మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఈ రష్యా ఉక్రెయిన్ యుద్ధం అలాగే అన్సర్టనిటీ ఉంది, అక్కడ సప్లై డిమాండ్ గా ఉంది. ఇక్కడ ట్రంప్ వచ్చేసి వెనిజులాకి బ్లాక్ చేస్తున్నాడు ఈ ట్యాంకర్స్ ని. అంతర్జాతీయ జలాలలో అమెరికా వాళ్ళు వెళ్ళేసి, వాళ్ళ సైన్యం వెళ్ళేసి ఆ ట్యాంకర్ ని బ్లాక్ చేస్తున్నారు. ఇట్లా బ్లాక్ చేయడం వల్ల సప్లై ఉన్న చోట, అంటే అవసరం ఉన్న చోటికి క్రూడ్ ఆయిల్ వెళ్ళదు, కాబట్టి ప్రాబ్లమ్స్ ఏర్పడతాయని చెప్పేసి క్రూడ్ ఆయిల్ నిన్న 2% దాకా ర్యాలీ చేసింది. ఇలా చేయడం వల్ల కూడా నిన్న నైట్ గోల్డ్ ర్యాలీ జరిగింది తెలుసా ఫ్రెండ్స్. మనం నిన్న వీడియోలో మాట్లాడుకున్నట్టుగా 4,300 కాడి నుంచి $4,476 దాకా నైట్ పెరిగింది. ట్రంప్ చేసే పనులన్నీ ఇలాగే ఉంటాయి. వెనిజులాకి వెళ్ళేసి ఆయిల్ ట్యాంకర్స్ ని స్టాప్ చేయడం గోల్డ్ ర్యాలీకి ప్రధాన కారణం నైట్. అలాగే ఈ అమెరికా, చైనా, జపాన్, యూకే ఇలా కంట్రీస్ లో ఆర్థిక లోటు చాలా బాగా కనిపిస్తుంది. ఈ కంట్రీస్ లో గుర్తుపెట్టుకోండి, ఆర్థిక లోటు రావడం వల్ల గోల్డ్ ప్రైజెస్ పెరుగుతున్నాయి. ఇది కూడా ప్రధాన కారణం గోల్డ్ పెరగడానికి. ప్రతిరోజు గోల్డ్ పెరుగుతూనే ఉంది. ప్రధాన కారణం ఈ టారిఫ్ టెన్షన్స్, ప్రపంచ దేశాల మధ్య సఖ్యత లేకపోవడం, ఈ రష్యా ఉక్రెయిన్ యుద్ధం, నిన్న ట్రంప్ వెళ్ళేసి వెనిజులా వల్ల ట్యాంకర్స్ ని బంద్ చేయడం, వీళ్ళ ఆర్థిక లోటు, చైనా, జపాన్ కావచ్చు, అమెరికా కావచ్చు, వీళ్ళ ఆర్థిక లోటు ఒకటి కారణం. ఇలాంటి కారణాల వల్ల గోల్డ్ ర్యాలీ జరుగుతూనే ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు కూడా పెరుగుతూనే ఉంది. $4,481 చూడండి. ఆల్మోస్ట్ మన ఇండియన్ కరెన్సీలో 1,40,000 టచ్ అవుతుంది అనుకుంటున్నా ఫ్రెండ్స్. 1,40,000 టచ్ అయిపోతుంది మన బంగారం. మనం సండే కూడా మాట్లాడాం, 2026లో రేట్ కట్స్ మంచిగా వచ్చి అమెరికా ప్రింటింగ్ కనుక తెచ్చిందంటే 2026లో హై ఛాన్స్ కనిపిస్తుంది గోల్డ్ 2 లక్షలు దాటుతుందని చెప్పేసి. సిల్వర్ కూడా ఆల్ టైమ్ హై. ఇలాంటి అన్సర్టనిటీస్ వల్ల గోల్డ్, సిల్వర్ బాగా పెరుగుతూ ఉన్నాయి. వీటి ఒక కారణం కూడా ఈ మైనింగ్ చేసే కంపెనీస్ కూడా మంచి స్టాక్స్ కూడా ర్యాలీ అవుతూనే ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి, ఇలా ర్యాలీ అవ్వడం సామాన్యులకి చాలా చాలా వెరీ బ్యాడ్. కొనలేక మనం నిన్న మాట్లాడుకున్నాం కదా, కేవలం 1-2-3 స్టాక్స్ మాత్రమే, టైటాన్ కావచ్చు ఇలాంటి కంపెనీస్ మాత్రమే, హై స్టాండర్డ్ ఉన్న కంపెనీస్ లో పోర్ట్ఫోలియోస్ మాత్రమే పెరుగుతున్నాయి. స్టాక్స్ కూడా మనం నిన్న చెప్పుకున్న వీడియోస్ లో ఈ గోల్డ్ అన్ని ఏం పెరగడం లేదు అనేసి. గోల్డ్ స్టాక్స్ చూస్తేనేమో 40-50% ఫాలో ఉన్నాయి, ఇవి చూస్తేనేమో గోల్డ్ ఏమో పెరుగుతూ వస్తుంది. కారణం అదే ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, గోల్డ్ పెరగడానికి ప్రధాన కారణం అదే. అలాగే 10 years బాండ్స్ పడ్డాయి 4.16, మనం 4.18 కానీ చూస్తూనే ఉన్నాం.
ఇది ఏమంత పెద్దగా ఏం మారలేదు. ఇక్కడ ఉండేది 10 years బాండ్స్ అక్కడే ఉన్నాయి. గోల్డ్, సిల్వర్ మాత్రం పెరుగుతూనే ఉన్నాయి ఫ్రెండ్స్. డాలర్ ఇండెక్స్ కూడా చూద్దాం. మెయిన్ మనకు అది. చూడండి, డాలర్ ఇండెక్స్ బాగా ఫాల్ అయింది. 98.13, మనం 98.7 కానీ చెప్తూనే ఉన్నాం. డాలర్ ఇండెక్స్ ఫాల్ అయితే మన స్టాక్ మార్కెట్ కి చాలా మంచిది, యుఎస్ మార్కెట్ కూడా మంచిది. ఎందుకంటే డాలర్లోకి ఇన్వెస్ట్మెంట్ తక్కువ పోతుంది. నీకే డాలర్ ఇండెక్స్ స్ట్రాంగ్ గా ఉందంటే మన స్టాక్ మార్కెట్ కావచ్చు, ఏ మార్కెట్ అయినా సెల్ ఆఫ్ వస్తుంది. వాళ్ళు ఇక్కడ స్టాక్స్ లో సెల్ ఆఫ్ చేసి సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ యుఎస్ డాలర్కి ఇన్వెస్ట్ చేస్తారు. అప్పుడు యుఎస్ డాలర్ వీక్ అవుతూ ఉందంటే ఈ డబ్బులు ఇన్వెస్ట్ చేసే వాళ్ళు మన స్టాక్స్ లోకి వస్తారు. అప్పుడు మన స్టాక్స్ పెరుగుతాయి. గుర్తుపెట్టుకోండి, మన రూపీ వాల్యూ కూడా 89.52 దగ్గర క్లోజ్ అయింది. మన రూపీ కూడా స్ట్రాంగ్ గా ఉంది, ఎందుకంటే ఆర్బీఐ ఇన్వాల్వ్మెంట్ ఉంది ఇప్పుడు ప్రజెంట్. కాబట్టి మన ఇండియన్ మార్కెట్ కూడా మంచి ర్యాలీ చేస్తుంది ప్రజెంట్. అది కూడా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. యుఎస్ విక్స్ కూడా ఆల్ టైమ్ లోకి వెళ్ళింది 14.08కి, అక్కడ దాకా ఉంది. కాబట్టి మన యుఎస్ మార్కెట్ కూడా మంచి ర్యాలీ అవుతూనే ఉన్నాయి. అసలు మన ఇండియన్ మార్కెట్ కూడా ఈరోజు కూడా పాజిటివ్ లోనే ఓపెన్ అవడానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఫారెన్ నుంచి ఎటువంటి యుఎస్ నుంచి కావచ్చు, ఇతర దేశాల నుంచి కూడా ఎటువంటి పెద్దగా ఏం మార్పులు ఏం లేవు. మొత్తం ఆల్మోస్ట్ అంతవరకులా పాజిటివ్ గానే ఉంది. ఒక వెనుజులా ఒక ఆయిల్ ట్యాంకర్ బ్లాక్ చేయడం, ఆ ఒక్క టెన్షన్ ఒకటి మాక్సిమం మార్కెట్ కొంచెం టెన్షన్ పెడుతుంది తప్ప ఆల్మోస్ట్ ప్రపంచ దేశాల నుంచి ప్రతి ఒక్కటి కూడా అన్ని సానుకూలంగానే ఉన్నాయి. కాబట్టి మార్కెట్ ఈ రోజు ర్యాలీ చేయడానికి ఆస్కారం ఉంది. ప్రాఫిట్ బుకింగ్ చేయడానికి కూడా ఆస్కారం ఉంది. అబ్జర్వ్ చేయండి. అదే చూద్దాం ఫ్రెండ్స్. ఈరోజు మనం ఓవరాల్ గా అలాగే గుజరాత్ కిడ్నీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంది కదా, 24వ తారీఖు ఐపీఓ క్లోజ్ అవబోతుంది ఫ్రెండ్స్. అది కూడా అబ్జర్వ్ చేయండి. అది డిసెంబర్ 30వ తారీఖు లిస్టింగ్ అవుతుంది మార్కెట్ లో. డిసెంబర్ 24 టుమారో లాస్ట్ డేట్. అది గుజరాత్ కిడ్నీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఐపీఓ, దాన్ని కూడా అబ్జర్వ్ చేయండి. మీరు అంచనా దాని మొత్తం పోర్ట్ఫోలియో ఎలా ఉంది, ఇరాన్ మార్జిన్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ అప్పులు ఎన్ని ఉన్నాయి, ఇలా మొత్తం అన్ని అబ్జర్వ్ చేయండి. వీళ్ళు తీసుకునే 250 కోట్లు ఐపీఓ ద్వారా సేకరిస్తున్నారు. ఈ 250 కోట్లు సేకరించి ఈ 250 కోట్లు ఏం చేయబోతున్నారు అనేది కూడా అబ్జర్వ్ చేయండి. ఈ 250 కోట్లు వాళ్ళు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా, అప్పు కట్టాలనుకుంటున్నారా, ఇలా ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేసి మీరు ఐపీఓలో పాల్గొనాలంటే 24వ తారీఖు లాస్ట్ డేట్. అలా టైం అయిన వాళ్ళకి 30వ తారీఖు లిస్టింగ్ అవుతుంది ఫ్రెండ్స్. అదే చూడండి ఫ్రెండ్స్, ఓవరాల్ గా అయితే మార్కెట్ ఈరోజు పాజిటివ్ గానే ఓపెన్ అవుతుంది. మన ఇండియన్ మార్కెట్ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉండండి. మనం యాజ్ యూజువల్ గా ఈరోజు ఈవినింగ్ కూడా మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.